శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్రలో అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్త్రీ 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 800 కోట్లు వసూలు నమోదు చేసిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా సాధించిన వసూళ్లను ఈ సినిమా దక్కించుకున్న సంచలనం సృష్టించింది. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా, హారర్ కామెడీ సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఏంటంటూ మొత్తం సినిమా లోకం ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇంతకు స్త్రీ 2లో ఏముందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట 100 కోట్ల వసూలు నమోదు చేసిన సమయంలోనే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటిది ఏకంగా 800 కోట్ల వసూళ్లకు చేరువ అవ్వడం అంతా షాకింగ్ను కలిగించింది. 4 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందని అందరూ చూసిన ప్రేక్షకులకు 6 వారాల దాకా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాను చూడడానికి 349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. 2 లేదా 3 వారాల పాటు ఇలా అద్దె చెల్లించి స్త్రీ 2 చూడాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి హిందీ వర్షన్ను మాత్రమే అద్దె చెల్లించి చూసే విధంగా అమెజాన్ ప్రైమ్ అందుబాటులో ఉంచింది. ముందు ఇతర సౌత్ భాషల్లోనూ స్త్రీ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులు మాత్రం అమెజాన్లో ఎప్పుడెప్పుడు ఫ్రీగా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో హిట్ అయిన సినిమాలను ఇలా అద్దె చెల్లించి చూసే విధంగా అమెజాన్ ప్రైమ్ మొదలుపెట్టింది. సబ్స్క్రిప్షన్ ఉన్నా అద్దె చెల్లించాల్సిన అవసరం ఏంటని ఓటీటీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ 2కి వచ్చిన కలెక్షన్స్, పబ్లిసిటీ కారణంగా అన్ని భాషల ప్రేక్షకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా స్త్రీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమెజాన్ ఇలా చేయడంతో చాలామంది ఓటీటీ ప్రేక్షకులు, అమెజాన్ ఖాతాదారులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో ఆదాయం సంపాదించిన స్త్రీ 2 మేకర్స్ ఇప్పుడు ఓటీటీలో రెంట్ ఆన్ డిమాండ్ పద్ధతిలో తీసుకురావడం ద్వారా మరింత ఆదాయంను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి స్త్రీ 2తో నిర్మాతలకు అన్ని విధాలుగా భారీ లాభాలు చేకూరుతున్నాయి.